మానస సరోవర్ యాత్ర ప్లాన్ చేస్తున్నారా? నమ్మకంగా సేఫ్ గా మీ కలల మానస సరోవర్ యాత్రని ట్రావెల్ టర్న్స్ తో నిజం చేసుకోండి. మరిన్ని వివరాలకు ఈ నెంబర్కు కాల్ చేయండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, విక్రమ బేతాల కథ ఒకటి చెప్తారా? పట్టువదలని విక్రమార్కుడు మళ్ళీ శ్మశానంలోకి నడిచాడు, చెట్టు ఎక్కాడు, కళేబరాన్ని భుజం మీద వేసుకున్నాడు. నడుస్తుంటే భేతాళుడు ఆయనకు ఒక కథ చెప్పాడు. పూర్వమట వింధ్యారణ్యంలో ఉత్పలుడని ఒక కుర్రాడు ఉండేవాడట. కడుపేదవాడు. వాడు తల్లి ఉండేది, అమ్మవాడు ఒక చిన్న గుడిసేసుకుని ఉండేవాళ్ళు. ఏదో కాయా కసురు తెచ్చుకొని తినేవాళ్ళు, పెద్దగా ఏమి లేదు. ఈ వింధ్యారణ్యానికి చుట్టుపక్కల ఉన్న పల్లెల్లో పనులు దొరికేవి, కానీ ఉత్పలుడు పని చేయగలిగేంత పెద్దవాడు కాదు. వాళ్ళమ్మ అంత ఓపిక కలిగింది కాదు. తండ్రి ఉన్నన్నాళ్ళు నడిచేది, కుర్రాడికి ఏం పెద్దగా లేదు, ఏదో చిన్నవి 5-10 పావల అంతే. అయితే వీడికి ఒక కుక్క పిల్లి ఉండేవట పెంపకానికి. కుక్క పిల్లి కలిసి ఆడుకునేవి. వాళ్ళమ్మ అనేదిట, మనకి మనగతే గడవకపోతే కుక్క పిల్లి ఎందుకురా మనకి పెంపకము, పెంపుడు జంతువులను ఎవరు పెంచుకుంటారు? తిండి తినా కొడవా ఉన్నవాడు పెంచుకోవాలి, మనకే తినక ఉన్నామంటే వాడు ఒప్పుకునేవాడు కాదు. వాళ్లే ఆ 2 కుక్క పిల్లియే వాడికి స్నేహితులుగా ఉండేవి. ఇవి 2 భలే తెలివిగా ఉండేవి. అవి ఏం చేసేట, కుక్కట ఎక్కడైనా సరే ఏదైనా ఒక కుందేళ్ళు అవి కనబడితే పట్టుకొచ్చి వీళ్ళకి ఇచ్చేది. ఒక కుందేలు మాంసం తిని హాయిగా 2 రోజులు కూర గడిచిపోయేది. ఏమైనా పట్టుకొచ్చేది, పక్షుల్ని వేటాడి పట్టుకొచ్చేది. అది తినగా అది దాని దారిన తిని మళ్ళీ వీళ్ళ కోసం విడిగా పట్టుకొచ్చేది. తర్వాత వీళ్ళు ఏవో దుంపలు అవి ఇవి తవ్వుకుని తెచ్చుకునేవాళ్ళు. ఎక్కడైనా చిలకడ దుంపలు దొరికినాయి అనుకో, ఆ చుట్టూ అంతా దుంప ఉంటుంది, పెండలం దొరుకుతుంది, కంద దొరుకుతుంది. ఆ దుంపలు దొరికినప్పుడు వీళ్ళ ఇంట్లోకి ఎలుకలు వస్తే వాటిని రానివ్వకుండా ఈ పిల్లి కాపలా కాసేది, దుంపలు అవి పాడు కాకుండా ఉంచేదన్నమాట. కుక్క పిల్లి సహాయం చేస్తూనే ఉండేవి. వీడికి కుక్కతోటి పిల్లితోటి మామూలుగా మాట్లాడటం అలవాటు ఉత్పలుడికి. మనం కుక్కలతో మాట్లాడే వాళ్ళని ఇప్పుడు చూస్తున్నాం కదా, ఇదివరకటి కాలంలో అంతలా ఉండేవి కాదు. ఇప్పుడైతే అమ్మని, నాన్నని, అన్నయ్యని, పిన్నని చెప్పుకుంటున్నారు. అప్పుడు కొంచెం తక్కువ ఉండేది. కానీ ఉత్పలుడు చాలా క్యాజువల్గా మనుషులతో మాట్లాడినట్టే కుక్కతోటి పిల్లితోటి మాట్లాడేవాడు. వాటికి అర్థమైపోయినట్టే ఉంటూ ఉండేది. అయితే ఒకనాడు ఈ కుక్క పిల్లిని ఇంటి దగ్గర వదిలిపెట్టి ఇతను ఏదో పక్క పల్లెకి పని కోసం వెళ్ళాడు. వాళ్ళు ధాన్యం దులిపారని అక్కడికి వెళ్తే ఏవో కొన్ని తిండి గింజలు దొరుకుతాయని భావించి వాళ్ళ అమ్మ వెళ్ళమంది. వెళ్ళేసరికల్ ఏమైంది, ఒక పెద్ద మైదానం ఉందట అక్కడ. వెళ్ళే దారిలో ఆ మైదానంలో అందరూ గడ్డి కోస్తున్నారు. వీళ్ళు ఏం చేస్తారు, ఈ గడ్డి అంతా కోసేసి తవ్వి కొన్ని గింజలు వేసుకుంటారు ఉమ్మడి మీద. అంతా తవ్వారు, అంతా కోస్తున్నారు. ఓ పక్కన మధ్యలో అంటే మైదానపు మధ్యలో అంత మేర వదిలిపెట్టేశారు, ఒక పెద్ద రౌండ్. అతనికి అర్థం కాల, ఎందుకు అక్కడ వదిలిపెట్టారు ఏమిటి, అది ఎందుకు అట్టా వదిలిపెట్టారు, ఇదంతా తవ్వే చుట్టూతో అదంతా చేసేసి మధ్యగుండ్రాన్ని వదిలిపెట్టారు. వదిలిపెట్టేసరికల్లా ఈ రైతుల్లో ఒకడు ఏం చెప్పాడంటే, అందులో పాము చేరింది బాబు, పాము ఉంది, మరి భయపడి అది బుసకొడుతోందని భయపడి మేము దాన్ని చేయలేదు, ఇంకో పూట చూసి అప్పుడు కోస్తాం. గడ్డి కోస్తే గడ్డికి ఇట్లా అడుగును పట్టుకోవాలి కదా, గడ్డికో ఇటువంటి ఇట్లా గొయ్యరుగా అడుగున అడుగును పట్టుకుంటారు, పట్టుకుని నేలకు సమాంతరంగా కోయాలి. కోస్తే అప్పుడు గడ్డి చేతిలోకి వస్తుంది, అది భూమి మీద ఇంతంతే మిగులుతాయి, తవ్వేస్తారు వాటిని. ఇది అట్లా అవల. ఈ పాము ఉండేసరికి భయపడ్డారు. ఈ అబ్బాయి పాము వీడికి ఏంటంటే మొదటి నుంచి అడవిలో తిరగటాలు వాటి వల్ల భయం లేదు. పైగా వాడి దగ్గర ఉన్న కుక్క ఇంత భయంకరమైన కుక్క, ఇంత ఎత్తుది. పిల్లి కూడా చిరతపుల్లాగా కనపడుతుంది. వాటితో తిరిగి నోట్లో చేతులు పెట్టి అలా చేస్తుండేసరికి వీడికి భయం లేదు. వీడు వెళ్ళి ఆ గడ్డి దగ్గర నిలబడి, పాము బయటికి రా, నీకేం భయం లేదు, వీళ్ళు నిన్నేం చేయరు, మా ఇంటికి తీసుకెళ్తా, మా ఇంట్లో కుక్క పిల్లి ఉన్నాయి, వాళ్ళతో ఆడుకుందు కానీ దా 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 అన్నాడు. అనేసరికి ఆ పాము చరచరా బయటకు వచ్చేసింది. తెల్లగా మెరిసిపోతున్న అందమైన సర్పం అది, ఎంత బాగుందో. వచ్చి దగ్గర నుంచి సరకా వీడేం చేశాడు, చటుక్కని వంగి దాన్ని చేత్తో తీసి మెడలో వేసుకున్నాడు. కామ్గా ఉంది పాము, దానికి ఆహారం లేదు పాపం, మెత్తగా ఉంది. పొలాల్లో ఈ రైతులంతా ఆశ్చర్యపోయారు. వీడు జంతువులతో మాట్లాడతాడు, మనలాగా ఊళ్ళల్లో ఉండేవాడు కాదు, వీడు అడవిలో ఉండేవాడు, పోనీమని ఊరుకున్నారు, వాళ్ళు గడ్డి కోసుకున్నారు. ఈ పామును వెంబడి పెట్టుకుని ఇంటికి తీసుకొచ్చాడు. పాము మంచి చురుగ్గా ఉంది, యాక్టివ్గా ఉంది. తీసుకొచ్చేసరికల్లా వాళ్ళ అమ్మ ఆశ్చర్యపోయింది, ఏమిట్రా కుక్క పిల్లియే ఎక్కువైతే పావును ఒకదాన్ని తెచ్చావు నువ్వు, దీనికేం పెడతామంటే పోనీలేమ్మా
ఏ పక్షినో తిని బతుకుతుంది పాపం. వాళ్ళు గడ్డికి వస్తున్నామని ఆగారు. 2 రోజులు పోతే కొట్టేస్తారు. పాపం దీనికి తిండి లేదు తిప్పలేదు. మనుషులు తిరుగుతుండేసరికి బయటకు వెళ్ళటానికి దానికి కుదరలే. ఆ పాముని ఇంట్లో వదిలిపెట్టాడు. ఆ పాము అటు ఇటు తిరిగింది. అక్కడి నుంచి ఏదో కోడి పిల్లలు అవి కనపడితే తిన్నది. ప్రశాంతంగా ఉంది. కానీ మొదటి రోజున బుసలు కొడుతూ కదులుతూ ఉన్నది. మెల్లిగా మందకొడిగా అయిపోయింది. అంతకుముందు మొదటి 4-5 రోజులు బాగా ఆడింది కుక్కతోటి పిల్లితోటి. ఆట అవి తగ్గిపోయినాయి. దిగాలుగా ఉన్నట్టు కనపడేది. ఇతను పాముతో మాట్లాడేవాడు ఆ ఉత్పలుడు. ఒక పూట అడిగాడు, ఎందుకు ఇంత దిగులుగా ఉన్నావు, మందకొడిగా ఉన్నావేంటి? మొదట వచ్చినప్పుడు ఉత్సాహంగా ఆడుకున్నావు, ఆహారం తిన్నావు, ప్రాణభయం పోయేసరికి నీకు ఇంకా ఉత్సాహం పెరగాలి కదా, ఇట్లా ఎందుకున్నావు అంటే, పాము మాట్లాడుతుంది అనుకోలే వీడు. కుక్క పిల్లి ఇంతోటి వీడు మాట్లాడితే అదేమంటుంది, బౌ బౌ మియావ్ మియావ్ అంటాయి. పాము కూడా బుస్సు బుస్సు అంటుంది అనుకున్నాడు. కానీ ఆ పాము మానవ స్వరంతో మాట్లాడింది. నాకు ఇంటికి వెళ్ళిపోవాలనుంది, మా నాన్నని చూడాలనుంది, నాకు ఏం చేయను, ఇక్కడి నుంచి ఎలా వెళ్ళాలో తెలీదు, ఆ దారి చాలా భయంకరమైంది అనగానే ఆశ్చర్యపోయాడు ఉత్పలుడు. మీ ఇల్లు నీకు తెలుసా అన్నాడు. నాకు తెలుసు, నేను ఒక సర్పరాజు కుమారుణ్ణి, మా నాన్న చాలా గొప్పవాడు, మా జాతి నాగులకి రాజు, నేను యువరాజుని, మా నాన్న నెత్తి మీద ఉన్న మణి ఏ కోరికనైనా తీరుస్తుంది, అంత అద్భుతమైన మణి ఇంకా ఏ సర్పం దగ్గర లేదు, అలాంటి మణి కలిగిన వాడు. మేము గరుత్మంతుడికి కనపడకుండా తిరిగేవాళ్ళము. కొంతమంది స్నేహితులతో కలిసి నేను భూవిహారానికి వచ్చాను, మా నాన్న వద్దన్నా వచ్చా, నాది పొరపాటు. వచ్చేసరికల్లా గరుత్మంతుడు మమ్మల్ని చూసి మా మీదకి వాలేడు. అందరూ పారిపోయారు ఎవరి దారిని వాళ్ళు. నేను దొరికిపోయాను. నేను గిలగిల్లాడుతూ ఉంటే గరుత్మంతుడి కాలు నుంచి జారి గడ్డిలో పడ్డా. అందుకని నేను ఇక్కడ గడ్డిలో ఉన్నాను. ఆయన వెళ్ళిపోయాడు, నేను కనపడక ఆయన అవతలకి వెళ్ళిపోయాడు. నేను ఇక్కడ ఉండిపోయాను. నన్ను ఎక్కడి నుంచో తీసుకొచ్చాడు ఇక్కడికి. ఆ దారి వేరే దారి, నేను వెళ్ళలేను అక్కడికి. అందుకని దుఃఖంగా ఉంది. మా తండ్రిని ఇంకా చూడలేక అయిపోతానేమో, నేను ఇలాగే మనుషుల మధ్య ఉండిపోతానని నాకు దుఃఖంగా ఉందంటే ఇతను అన్నాడు ఉత్పలుడు, దాని దేవుంది, నేను తీసుకెళ్తాను, నేను ఎంత కష్టమైన దారి అయినా పర్వాలేదు, నీకు దారి తెలిస్తే చాలు, నేను తీసుకెళ్తాను నిన్నని ఒక మెడ మీద ఒక కండువా వేసుకుని కండువా చాటున ఆ పామును వేళ్లాడేసుకుని బయలుదేరి వెళ్ళాడు. కుక్క పిల్లని ఇంటి దగ్గర వదిలిపెట్టేశాడు. వాళ్ళ అమ్మకి చెప్పాడు, వీడిని అక్కడ దింపేసి వస్తా ఈ సర్పాన్ని అని చెప్పి. ఇక వెళ్ళాడు ఉత్తర దిక్కుగా ఎంత దూరమో వెళ్ళాడు. తర్వాత కీకారణ్యాలు, ముళ్ళ పొదలు, భయంకరమైన అగాధాలు, లోయలు, నానా గందరగోళంగా ఉంది. అలా వెళ్ళగా ఎప్పటికో ఆ నాగభూములు చేరారు వీళ్ళు. ఎన్నో పాములు కనపడ్డాయట. వాళ్ళెవరు ఏమీ చేయలే. వాళ్ళందరితోటి ఈ సర్పం కుర్ర సర్పం ఉందిగా మెళ్ళో, అది మాట్లాడేది. క్రమంగా ఆ నాగరాజు యొక్క భవనంలోకి తీసుకుపోయాడు తండ్రి దగ్గరికి. ఆయన చాలా ఆశ్చర్యపోయాడు. నాగరాజు, ఇంత బాగా తీసుకొచ్చావు, ఇంత సహాయం చేసావు, నీకేం కావాలో అడుగు. ఈయన నెత్తి మీద ఒక మణి ఉంది, అది తీర్చలేని కోరిక లేదని చెప్పాడు కుర్రాడు. కబుర్లు చెప్పుకున్నారు ఈ దారంతా. ఆ మణిని ఏ కోరికనైనా తీరుస్తుంది అది. మీ నెత్తి మీద ఉన్న మణి ఇవ్వండి అని అడిగాడు ఉత్పలుడు. నాగరాజు ఒక క్షణం ఆలోచించి, సరే నీకు ఎప్పుడైతే దాని అవసరం లేదనిపిస్తుందో అప్పుడు నా మణి నాకు తిరిగి ఇచ్చేసేయి, నువ్వు నీకేం కావాలన్నా చేసి పెడుతుంది, ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకెళ్తుంది, నువ్వు ఏది అడిగితే అది చేసి పెడుతుంది అని చెప్పి మణిని చేతిలో పెట్టాడు. ఇంకేముంది, మణి దొరికింది. తిండి తిప్పలు లేవు, మంచి బట్టలు లేవు, శుభ్రమైన ఇల్లు లేదు, వాకిలు లేదు, అవన్నీ సంపాదించుకోవచ్చు అని ఆలోచించుకున్నాడు ఉత్పలుడు. ఇంటికి వెళ్ళిపోవాలని కోరుకున్నాడు. ఇంటికి వచ్చేసాడు. ఇంటికి వచ్చాక వాళ్ళ అమ్మకి చెప్పాడు, మన దగ్గర ఒక మణి ఉంది, మనకి ఏవి కావాలంటే అవి వస్తాయని. చీని అంబరాలు కోరుకున్నాడు, పంచభక్ష పరమాన్నాలు కోరుకున్నాడు, ఇల్లు కోరుకున్నాడు, వాకిలు కోరుకున్నాడు. ఇల్లు వచ్చింది, వాకిలు వచ్చింది, బట్టలు వచ్చాయి, నగలు వచ్చాయి, తిండి వచ్చింది. 2 రోజులు గడిచేసరికి బోర్ కొట్టింది. ఏదో అసంతృప్తిగా ఉంది, సంతృప్తిగా లేదు. సరే రాజుగారి దగ్గరికి, ఇక్కడ ఈ ఊళ్ళల్లో ఉంటే ఏముంది, ఊళ్ళో వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. వీడికి ఇల్లు వాకిలు ఎలా వచ్చినాయి, ఆటవికుడు వీడు, అడవిలో తిరిగే పిల్లవాడు, అనాగరికుడు, చదువా సంధ్యా వాడికి, ఆశ్చర్యపోయే వాళ్ళందరూ. సరే తల్లిని బాగా చూసుకునేవాడు. కానీ ఎవరు 2 రోజులు గడిచే కొంతకి రాజుగారి దగ్గర ఉంటే తనకి ఇంకా ప్రతిభకి గొప్ప ఇది వస్తుందని అనుకున్నాడు, ఇంకా గ్రాండ్గా ఉంటుంది లైఫ్ అని చెప్పి రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. ఇంత గ్రాండ్గా అద్భుతమైన బట్టలు అవి వేసుకుని వచ్చిన ఈ కుర్రాడిని చూసేసరికి రాజు బాగా ఆదరించాడు. వీడెవడో చాలా ఆస్తిపరుడని రాజుగారి దగ్గర ఆతిథ్యం ఇచ్చారు.
కానీ ఆ రాజుగారి చుట్టూతా ఉన్నటువంటి వాళ్ళు రాజకుమార్తె వీడొట్టి ఆటవికుడని కనిపెట్టారు. రాజు కేవలం వీడి సంపదను చూశాడు. వీడు ఎక్కొచ్చిన గుర్రాల బండి, వాడు వేసుకున్న నగలు, వాడి దగ్గరున్న కత్తి కటారు, వాడి పటాటోపమే కానీ వాడి మాటల్లో ఉన్న యాస వెగటు ఆయన గమనించాలి. కనిపించలే. కానీ రాజకుమార్తె ఏంటి బయతులో ఉన్నాడు వీడి మాట తీరు అని ఆ అమ్మాయి సభికులందరికీ తెలిసింది. వీడు నాగరికత తెలిసిన వాడు కాదు అని. రాజుగారు అదేం పట్టించుకోలేదు. 4-5 రోజులు ఉంచుకున్నారు తమ దగ్గరే. అయితే ఇతనికి ఏమనిపించింది, పెద్దవాడిని అయిపోయింది, నేను పెళ్లి చేసుకోవాలి, ఈ రాజకుమార్తెను చేసుకుంటే పోతుంది, గ్రాండ్గా ఉంటుంది లైఫ్ అని రాజకుమార్తె రాజుగారిని మొహం మీదే అడిగాడు, మీ అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేయండి అని. వాడికి తెలీదు, వాడు పాముదా అని పామును పిలిచినట్టే రాజు మీ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయి అంటున్నాడు. రాజుగారికి ఇలాగ మొహం మీదే కొట్టినట్టు అడగటం అది ఆయనకి ఎరగల. సరే ఏమనుకున్నాడు, వీడు చెయ్యలేని పని ఏదైనా చెప్దామని మన ఊరికి నగరానికి ఉత్తరంగా ఒక పెద్ద ఊబి ఉంది, చాలా పెద్ద ఊబి ఉన్న గుంట, అందులో ఒక కొండ ఉంది, ఊబి కొండ అంటారు దాన్ని. ఆ కొండని పైకి లేవదీసి దాని మీద ఒక చలవరాతి మందిరం కట్టి ఈ కిందున్న ఊబెంతా పూడ్చి దాన్ని అద్భుతమైన నివేశన స్థలంగా తయారు చేస్తే మా అమ్మాయిని నువ్వు చేసుకోవచ్చు, ఆ పని చేసిన వాడికి పిల్లనివ్వదలుచుకున్నాను అన్నాడు. మనవాడు ఈ ఉత్పలుడు అంతేగా అన్నాడు. సాయంత్రానికల్లా మణి ప్రభావంతో కొండని ఊబులోంచి పైకి లేవదీశాడు, కొండ మీద చలువురాతి మందిరం కట్టాడు, కొండ కిందన్న ఊబెంతా మట్టిపోసి శుభ్రంగా చదువు చేసేసి మొక్కామోడు పెట్టించేశాడు. తెల్లారేసరికి తయారైంది. 3వ రోజున రాజుగారి దగ్గరికి వచ్చి అమ్మాయినిచ్చి పెళ్లి చేయండి అన్నాడు. ఈయన నేను చెప్పిన మాట ఏం చేశాడంటే పదండి మీకు చూపిస్తానని జనం అందరినీ తీసుకుపోయాడు. అక్కడికి చూస్తే నిర్కాంతపోయారు. ఏమిటది అంత పెద్ద ఊబి నేల, దాదాపుగా 10-12 ఎకరాల ఊబి నేలగా ఉండేదాన్ని మొత్తం పైకి లేవదీశాడు. ఆ కొండ మీద బ్రహ్మాండమైన మందిరం కట్టించాడు. వీడి దగ్గర ఏవో పవర్స్ ఉన్నాయి తెలిసింది. వాడికి తన పవర్ దాచుకోవటం కూడా తెలియదు. సరే రాజకుమార్తె వివాహానికి ఒప్పుకున్నాక ఆ రోజు ఏమనేది, నీకు చదువు లేదు, సంధ్య లేదు, నీకు నాగరికత తెలీదు, నువ్వు మొద్దువి మూఢుడివి అనేది. అయితే ఈ అబ్బాయి ఏమనేవాడు, నా దగ్గర పవర్స్ ఉన్నాయి, నాకు శక్తి ఉంది, చదువు లేకపోతే ఏమైంది, శక్తి ఉంది నా దగ్గర అనేవాడు. కానీ ఏదో అసంతృప్తిగానే ఉండేది. అదే ఈ అమ్మాయిని తను సాటిస్ఫై చేయలేకపోతున్నాను అనిపించేది. తెలివైన మాటలు అవి ఏం లేవు వీడికి. భార్య కావాలి, పెళ్ళాం వచ్చింది అంతే. దాంతో ముద్దు ముచ్చటగా ఉండటం కూడా వీడికి ఏం తెలియదు, మొరటగానే ఉంటాడు. అయితే ఆ అమ్మాయి 4 సార్లు 5 సార్లు ఈ మాటలు వచ్చాక అమ్మాయి ఏమంది, ఏమిటి నీ దగ్గర ఉన్న పవర్ ఏమిటో చెప్పు నాకు అంటే, నా దగ్గర నాగమణి ఉందని చూపించాడు. ఆ అమ్మాయి ఎంతో ఆశ్చర్యపోయి, అబ్బా నీ దగ్గర ఎంత అద్భుతమైంది ఉంది, నువ్వెంత గొప్పవాడివి, నీలాంటి వాడివి నువ్వే, ఇక నుంచి నువ్వే నా ఆరాధ్య దైవానివని అంతకుముందు దగ్గర కూడా రానివ్వకుండా చీత్కారాలు చేసింది. ఆ రోజు చక్కగా భోజనం పెట్టి చక్కగా మంచి పాయసం అది తినిపించి హంసతూలిక తల్పం మీద పడుకోబెట్టి విసిరికర్ర పెట్టి విసిరి నిద్రపుచ్చేసింది. వీడికి మత్తు మందు కలిపేసింది అన్నంలో. ఓహో. అతను అట్లా జాగ్రత్తగా దాచిపెట్టుకునే నాగమణిని సంగ్రహించేసింది. ఆ మణి చేతిలోకి రాగానే ఆ మణికో దండం పెట్టి, ఈ దౌర్భాగ్యుడి పీడ విరగడైపోవాలి, ఈ నీ మహిమ వల్ల వీడికి ఏమేమి వచ్చినాయో అవన్నీ పోవాలి అని అనుకుంది. ఆ మణి ఎవరి దగ్గర ఉంటే మణి వాళ్ళ మాట వింటుంది. వెంటనే ఈ మొత్తం భవనం మాయమైపోయింది, ఊబినేల వచ్చేసింది. ఈ అమ్మాయి పోయి రాజుగారి ఇంట్లో పడింది, వాడు పోయి తన వింధ్యారణ్యంలో ఉన్న గుడిసెలో పడ్డాడు. తెల్లవారేసరికి మెలకువసరికి ఏముంది, పూరు గుడిసెలో ఉన్నాడు. వాకిట్లో కుక్క పిల్లి తిరుగాడుతున్నాయి. ఆ గుడిసె చింకి జీర్ణం అయిపోయింది. అమ్మ అసలు లేనే లేదు. వీడు ఎన్నాళ్ళో అయింది రాజుగారి దగ్గరకు వచ్చి, అమ్మ లేదు. ఏడ్చి మొత్తుకున్నాడు, తల్లి చచ్చిపోయిందని తెలిసిపోయింది వాడికి. నేను చిన్నతనం నుంచి నాతో పుట్టిన పిల్లలప్పటి నుంచి ఉన్న కుక్క పిల్లిని వదిలిపెట్టి ఈ నాగమణిని పట్టుకుని అక్కడెక్కడికో పోయాను. చివరికి మళ్ళీ నా ప్లేస్కి రాజకుమారిని నమ్మితే అదేమో నన్ను మోసం చేసింది. ఇక్కడికి వచ్చేసరికల్లా అమ్మే లేదని బాగా ఏడిచి కుక్కకి పిల్లికి తన ఏడుపు మొత్తుకోళ్ళు అన్నీ చెప్పుకున్నాడు. కుక్క పిల్లి 2 బయలుదేరి వెళ్ళినాయి. ఇతను మాట్లాడే మాటలన్నీ వాటికి తెలుసు కదా. రాజభవనానికి వెళ్ళిపోయినాయి. అగట్ట మీద నుంచి దాటడానికి దారి ఉంది. రాజకోటకి ఇట్లా ద్వారం అగట్ట మీదకి పడతాయి కదా, మన సినిమాల్లో చూస్తున్నాం. అవునవును. దాని మీద నుంచి కుక్కని పిల్లని లోపలికి రానివ్వలా కాపలా వాళ్ళు తోలేశారు. తోలేస్తే ఇవి 2 కలిసి ఏం చేసినాయి, రెండో పక్క నుంచి వెళ్ళి అగట్టని ఈది కుక్క మీద పిల్లి కూర్చుందనమాట. కుక్క ఈతుంది, పిల్లికి ఈతలు రావు. అగట్ట ఈది మెల్లిగా రాజమందిరంలోకి వెళ్ళిపోయింది. వెళ్ళగా వెళ్ళగా వాటికి రాజకుమార్తె ఎక్కడుందో తెలిసింది. ఆ రాజకుమార్తె నాగమణినిట చేత్తో పుచ్చుకుని పడుకుంది. ఈ పిల్లి ఏం చేసింది,
ఆ రాజకుమార్తె పక్కన నుంచి చెవి పక్కన ఇట్లా గీరింది. వాటి గోళ్ళు ఉంటాయి కదా. ఆవిడ ఉలిక్కిపడి చేత్తో ఇలా సర్దుకోవడానికి చేతిలో ఉన్న మణి వదిలిపెట్టేసింది. ఆ మణి వదిలిపెట్టిన మరుక్షణం కుక్క దాన్ని నోటగా చేసుకుంది. ఆ మణిని పుచ్చుకుని మళ్ళీ కుక్క పిల్లి ఆగర్తి ఎదుకుని వెనక్కి వచ్చి ఈ ఉత్పలుడి చేతిలో పెట్టేసరికి అతను ఆ మణిని చూసుకుని చాలా దుఃఖించి ఆ మణిని పుచ్చుకుని మళ్ళీ రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి మళ్ళీ బీద వేషంలో వచ్చిన వాడిని చూసి రాజు ఆశ్చర్యపడి ఇతను మళ్ళీ వజ్రాలు గిజ్రాలు కోరుకోవాలా, నగలు నాణ్యాలు కోరుకోవాలా, ఆ పేద వేషంతోటే ఉన్నాడు, ఆటవిక వేషంతో. రాజు దగ్గరికి వెళ్ళి నేనే మీ అల్లుడి, రాజకుమార్తె ఇట్లా మోసం చేసింది నన్ను అనేసరికల్లా ఆయన అన్నాడు, అయ్యో ఇంత పని జరిగిందా, మా అమ్మాయికి నేను శిక్షిస్తాను, నేను దాని లైన్లో పెడతాను. ఏం పెట్టద్దు, నేను అమ్మాయికి తగిన వాడిని కాను, నేను భర్తగా ఉంటాను కూడా పనికిరాను, నేను అసలు అమ్మాయి భర్తనని మర్చిపోండి, మీ దారిని మీ అమ్మాయికి వేరే పెళ్లి చేసుకోండి, నాతో జరిగిన పెళ్ళి అసలు మీరు పెళ్లిగానే భావించక్కర్లేదు, నేను వెళ్ళొస్తానని వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి కుక్కని పిల్లిని వెంబడి పెట్టుకుని నడిచి అలా ఉత్తర భూముల వైపుకి నడిచి వెళ్ళిపోయాడు. వెళ్ళి 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 నాగభూముల్లోకి ప్రవేశించాడు. ఎప్పుడైతే ఇతన్ని చూశారో నాగులు ఇంతకుముందు వచ్చాడుగా, రాజకుమారుణ్ణి తీసుకొచ్చాడు, వాళ్ళు ఎవరేమనలా. సరాసరి నాగరాజు దగ్గరికి వెళ్ళి ఇతని దగ్గర, పైగా ఇతని దగ్గర నాగమణి ఉంది కదా, ఎవరు ఏమనలా. అతను ఈ నాగమణిని పట్టుకెళ్ళి నాగరాజుకి అప్పచెప్పాడు. ఈ మణి అవసరం తీరిపోయింది, నాకు కూడా ఏవేవో లేవని అనిపించింది, ఇది వచ్చాక నాకు అన్నీ అర్థమైనాయి, తీసుకోండి అన్నాడు. అనగానే ఇప్పుడు ఏం చేస్తావని అడిగాడు నాగరాజు. ఏం చేస్తాను, నా బతికేదో బతుకుతాను, నేను మా అమ్మాయిలాగు లేదు, నా కుక్క పిల్లి నాకు తోడున్నాయి, ఏదో ఒక అడవిలో గుడిసేసుకుని బతుకుతానంటే, నాగరాజు అన్న నువ్వు వెళ్ళొద్దు, మావాడు కూడా నీ కోసం ఎప్పుడు అడుగుతున్నాడు, ఇక్కడే ఉండిపో, నీ కుక్క పిల్లి ఇక్కడే ఉంటాయి మాతో పాటు, నువ్వు కూడా వాడితో పాటు ఇక్కడే ఉందుగానని ఉత్పలుణ్ణి నాగభూముల్లోనే ఉంచేసుకున్నారు. అతనితో వచ్చిన కుక్క పిల్లి కూడా ఆ పాముల మధ్యలోనే తిరుగుతూ అక్కడే ఉండిపోయింది. ఈ కథని బేతాళుడు విక్రమార్కుడికి చెప్పాడు. ఆయన అడిగాడు బేతాళుడు, అన్నీ పోగొట్టుకుని పూరి గుడిసెకి చేరాడు ఉత్పలుడు, మణిపోయింది, మణి అతనికి కుక్క పిల్లి తెచ్చిపెట్టినాయి. అవును, మళ్ళీ మణి తెచ్చిపెట్టంగానే ఇతను ఏం చేసి ఉండొచ్చు, అంతకుముందు లాగానే మంచి బట్టలు, ఇల్లు, వాకిలి, ఒక రథము అన్నీ కోరుకుని ఉండొచ్చు కదా. ఏవి కోరుకోకుండా కాలినడకన కుక్కని పిల్లిని వదలకుండా ఎందుకు వెళ్ళాడు అక్కడికి, ఎందుకు రాజకుమార్తెని ఇంకో పెళ్లి చేసుకోమని చెప్పాడు. తనకు కావాల్సినవన్నీ తీసుకున్నాక అప్పుడు ఇచ్చి ఉండొచ్చు కదా మణి. అంతే, మణి ఎందుకు ఇచ్చేశాడు, నీకేం అర్థమైందో చెప్పమన్నాడు. చెప్పమంటే అప్పుడు విక్రమార్కుడు చెప్పాడు అనమాట. ఇతను వస్తువులు సమకూర్చుకోగలడు కానీ సంతృప్తిని దాన్ని సమకూర్చుకోలేడు. అంతకుముందు అతను హాయిగా దొరికింది తింటూ సుఖంగా ఉన్నాడు. ఇతనికి ఇంత సంపద వచ్చినా సాటిస్ఫాక్షన్ రాలా, ఏదొచ్చినా చాలదు, సంపదలు వస్తుంటే ఇంకా రావాలి ఇంకా రావాలి ఇంకా రావాలి అనిపిస్తుంది. సంతృప్తి సంపదతోటి రాదు. సంతృప్తి అనే బ్రహ్మ పదార్థం ఎక్కడుంటుంది, వస్తువుల్లోనో సంపదల్లోనో సామాన్లలోనో భూమిలోనో ఉండదు, లోపల ఉంటుంది. నాకు ఇది చాలు అనే ఫీలింగ్, అవి బయట ఎట్లా వస్తాయి, అంతే ఫీలింగ్స్ బయట ఉండవుగా, లోపల వస్తాయి. లోపల అతనికి ఎప్పుడు రాలా, అతనికి వస్తువులు వచ్చినాయి, ఇల్లు వచ్చింది, వాకిలు వచ్చింది, అన్ని హాయిగా అమ్మతోటి ఉండొచ్చే, చాలక కదా రాజు దగ్గరికి వెళ్ళాడు. పోనీ రాజు ఇచ్చేది సరిపోక కదా రాజు కూతురుని అడిగాడు. అయినా అతనికి అతనేమి పొందలేకపోయాడు కదా. అడవిలో ఉన్న ఓ పిల్లని తీసుకుంటే బాగానే ఉండేది. అతను రాజకుమార్తెను కోరినా అతను సాటిస్ఫై కాలేదు. అప్పుడు తెలుసుకున్నాడు, ఈ నాగమణి వస్తే తనకి దొరికే వాటి వల్ల సాటిస్ఫాక్షన్ రాదని, సాటిస్ఫాక్షన్ తన లోపల ఉందని అర్థమయ్యాక ఇంకా ఈ వస్తుభ్రాంతి అంతా ఎందుకు, నగలెందుకు, నాణ్యాలెందుకు, గుర్రాలెందుకు, అవన్నీ ఉండటం వల్ల వచ్చేదేం లేదు, ఉంటాయి అంతే. ఉండటం వల్ల వచ్చేది ఏమిటి, సదుపాయం వస్తుంది, సంతోషం అదే కదా, అది రాదు కదా. అందుకని మణి ఇచ్చేసాడు. అతను అక్కడ హాయిగానే ఉన్నాడు వాళ్ళతో పాటు. ఎప్పటికీ అతని లాంటి వాళ్ళకి సంతృప్తిగా ఉండగలిగే వాడికి మణుల అవసరమే లేదు. ఆ కాస్త చేతికొచ్చాక ఇది ఎందుకు వచ్చిందిరా దేవుడా అనిపిస్తుంది. ఇతను కూడా అలాగే అనిపించింది అని చెప్పగానే విక్రమార్కుడు చెప్పేసరికి బేతాళుడికి సాటిస్ఫాక్షన్ వచ్చింది. కరెక్ట్, నువ్వు బాగా చెప్పావు, కానీ నువ్వు మౌనభంగం చేసావు కదా, నేను వెళ్ళిపోతున్నానని వెళ్ళిపోయాడు. మళ్ళీ రాజుగారు వెనక్కి తిరిగి నడవటం మొదలెట్టారు. కథ కంచికి మనం ఇంటికి. చాలా చాలా బాగుంది రమ్మగారు. నమస్తే. నమస్తే జయ.